దాని యొక్క అర్థం మనం తెలుసుకున్నామా? చాలామంది గడ్డాలు టోపీలు పెట్టి చాలామంది వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి మనలో ఉన్న కొంతమందిని నేనైతే అడిగి చూడటం జరిగింది. కల్మా అంటే ఏమిటి, లేదా సూర్యపాది అంటే ఏమిటి, మీకేమైనా తెలుసా, మీకేమైనా వచ్చా అని. ఇక మన గురించి మనం చెప్పుకోవడం ఎందుకు, కానీ మనం వీలైతే ఇస్లా చేసుకోవాలి, వీలైతే దీన్ ధర్మం నేర్చుకోవాలి, నేర్పాలి, పంచుకోవాలి, తెలుసుకోవాలి. ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి కొన్ని హక్కులు ఉన్నాయి. మరి అలానే ఇప్పటికైనా సరే మనం ఎవరైతే ఇప్పుడు వింటున్నామో చూస్తున్నామో మనమైనా సరే వాటి యొక్క అర్థం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా నరకం నుంచి రక్షించబడి మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలని అదే తాపత్రయంతో ఈ యొక్క ప్రశ్నలు ముందు పెట్టడం జరిగింది. ఎవరిని కించపరచడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం అయితే కాదు. కాకపోతే దీని ధర్మం గురించి మనందరం కూడా ఇస్లా చేసుకోవాలి. మనం బ్రతుకున్నప్పుడే ఈ యొక్క పని మనం చేయగలం. మళ్ళీ మనం మరణించి బతుకొచ్చి మళ్ళీ ఇబాదత్ చేసి మళ్ళీ అల్లా దగ్గరికి వెళ్ళేదైతే మనకు ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖురాన్ చదివిన వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. ఒక్కసారి మరణం వచ్చేసింది అంటే మళ్ళా ఖయామత్ వరకు మనం ఆలమే బర్జక్ జీవితంలో ఉంటాం. మరి మనం కాలిపోయినా, లేదా చేపలు తినేసినా, జంతువులు తినేసినా, మట్టి తినేసినా, ఏం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు మొదటిసారి మనలో ఏ ఆధారము లేకుండా ఒక స్త్రీ పురుషుడి ద్వారా, ఒక చిన్న వాటర్ డ్రాప్ ద్వారా మనకి ఈ యొక్క సృష్టిని ఇచ్చి మనకి ఒక చిన్న మరి నీళ్ళ డ్రాపు, మాంసపు ముద్ద, ఎముకలు, అవయవాలు, ఆడామొగ, మరి ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క అవయవాలు ఈరోజు ఈ వయసు దాకా తీసుకొని వచ్చాడు. మరి పిల్లవాళ్ళ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, అంకుల దగ్గర నుంచి ముసలివారి దాకా ఇలా తీసుకెళ్ళిన అల్లాకి, మొదటిసారి మనల్ని సృష్టించిన అల్లాకి రెండవసారి మనల్ని మళ్ళీ తిరిగి లేపడం అల్లాకి చాలా ఈజీ అని ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఖచ్చితంగా ఉంది అని. ఆ రోజు మేము ప్రతి మానవుడికి ఇస్రాఫీల్ అనే దేవదూత శంఖం ఊదడం జరుగుతుంది. బ్రతికున్న వారు మరణిస్తారు. తర్వాత శంఖం ఊదినప్పుడు మళ్ళీ మొదటి మానవుడి నుంచి ఇప్పటిదాకా చనిపోయిన వారు అందరూ లేస్తారు. మూడవసారి శంఖం ఊదినప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తం దూది పింజాల, పర్వతాలు, గిరుతాలు అన్నీ పోయి అంతా కూడా ఒక మైదానం, ఆషర్ అనే ఒక మైదానంలోకి ఏర్పడుతుంది. అప్పుడు రెండు వర్గాలుగా మనుషులు చేర్చబడతారని, మరియు ఈ యొక్క ఇలియన్లో లేదా సిజ్జిన్లో ఉన్నటువంటి ప్రజలైనా సరే, ఇంకా ఎవరైనా సరే, మరి ఈ విధంగా రెండు వర్గాలుగా అక్కడ ఉంచడం జరుగుతుంది అని. ఇలాంటి అనేక వాక్యాలు, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డ వాక్యాలు. ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డ వాక్యాలే. అసలు ఇలియన్ గురించి ఎంతమందికి తెలుసు, సిజ్జీన్ గురించి ఎంతమందికి తెలుసు, ఆలమే బర్జక్ గురించి ఎంతమందికి తెలుసు? ఇవన్నీ తెలిస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఎక్కడికి? ఈ యొక్క సమాధి ఆరాధనలు, భావాల ఆరాధనలు, తావేదులు ఇవన్నీ ఎందుకున్నాయని మళ్ళీ ఇక్కడికే వస్తాం. అసలు ఖురాన్లో ఇవన్నీ మనం తీసి చదివితే కదా మనకి ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతుంది. ఖురాన్ని అరబ్బీలో చదవాలి. అల్హమ్దులిల్లా అరబ్బీతో పాటు మనకు వచ్చిన భాషలో కూడా మనం చదవాలి. ఎవరో గడ్డం పెట్టారు, టోపీ పెట్టేశారు, ఏదో జుమ్మా రోజు ఏదో బయాన్ ప్రసంగం ఇచ్చారు, మేము వెళ్ళాం, నమాజ్ అటెండ్ చేసినాం, లేకుంటే అయిపోయింది ఇంతే, మళ్ళీ రంజాన్ బక్రీద్లో చూసుకుందాం అని ఇట్లాంటివి కాదు మనకు కావాల్సింది. ఈ యొక్క ఖురాన్ ప్రతిరోజు చదవాలి. ఇంట్లో కూడా చదవాలి, బయట కూడా చదవాలి. ఇది కేవలం మగవారి పని అని ఆడవారు అనుకోవద్దు, ఆడవారి పని అనే మగవాళ్ళు